మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? ఫస్ట్ వచ్చి మరి మీరు నాదే లాగారు. ఫస్ట్ మీరు వచ్చిన అదే లాగారు, నేను వేరే వాడిని నేను లాగారు. అది గేమ్, మరి అది కూడా గేమే. నన్ను అలా పోటీ చేయడానికి చూస్తారు. వాళ్ళు వస్తున్నారు, వేరే వాళ్ళు నేను అనేది అదే. మనిద్దరం కొట్టుకుంటే వేరే వాళ్ళు పెట్టుకుంటున్నారు అన్న. నేను వేరు చేసి మాట్లాడాను. నేను మనిషిని అంటే నాకు ఫీలింగ్స్ ఉంటాయి. మీరు తెలిసినప్పుడు గేమ్, నేను అన్నప్పుడు మాత్రం గేమ్ కాదు, బంధాలు. అసలు ఎలాంటి మనుషులతో అనుబంధం పెంచుకోవాల్సిన కర్మ నీకు లేదురా. పద. ఏం పోర్ట్రేట్ చేయాలని చూస్తున్నారా 1 వీక్ నుంచి? నేను మనిషినే కదరా. ఏ చోట మొదలైందో 1 వీక్ నుంచి స్టిల్ నా వైపు ఒక్కసారైనా మాట్లాడారా ఆ పర్సన్? తర్వాతి పోర్ నుంచి ఎవరిని తొలగిస్తున్నారు? లైఫ్ ఉంటే ఎంత, పోతే ఎంత. నేను సంజన గారిని తీసేద్దాం అనుకుంటున్నా. నేను ఐ విల్ గో విత్ సంజన గారు. బిగ్ బాస్ సంజన గారు బిగ్ బాస్. సంజన గారే అనుకుంటున్నాను. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. లీడర్ బోర్డ్ లో స్కోర్ చేయడానికి పోటీదారులకు ఇస్తున్న యుద్ధం. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అలా అడగండి చెప్తాను. బ్యాలెన్స్ టేక్ డోడ్. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఒక్కసారి పాజ్ చెప్తారా ప్లీజ్? ప్లీజ్ చిన్నగా చిన్నగా అలా ఉండాలి. రొటేట్. స్ప్రే కొట్. ఓకేనా? ఇంత దూరం దిక్కు దోసకుండా ఇంకెంత దూరం. అందరు లైక్ చేయడానికి ట్రై చేయండి. 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. బి అటెంటివ్ గేమ్ లో ఎవరున్నారు? నేను ఏమో సంజన గారు, బన్నీ సార్. వీడు రమణ కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ, వీడు బుద్ధి, వీడు కొలెస్ట్రాల్ ఎక్కువ. తొందరపడ్డాడు, వీడికి అన్ని ఎక్కువే. సో నేను ఏమో సంజన గారు నాకు ఇవ్వరు, ఎందుకంటే రోజు ఆయన ఇమాన్యుల్కి ఓటు వేయమన్నారు, నేను వేయలేదు కదా. మనిషి నీకు ఇవ్వకుండా వీళ్ళు ఇద్దరికి ఇస్తే ఇద్దరికన్నా బాటంలో ఉండేది ఎవరు? నేను. జరాగు, మస్తు ఎమోషన్ గా మాట్లాడావు, గుండె పట్టేసినట్టుంది. ఆగు. తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్ ఎలిమినేట్ అయిపోయేది ఎవరు? తక్కువ స్కోరర్తో నేనే. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నన్నేం చేయమంటావు? అతనికి ఒక పాయింట్ గుర్తు. వీడేదో ప్లాన్ చేస్తున్నాడు, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మీరు ఉండాలనుకుంటుంటే నెక్స్ట్ ఫైనలిస్ట్. ఇన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడయ్యా. ఆయనకి బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కడున్నాయండి? జాలి, దయా, కరుణ. మీరు కాకుండా ఎవరుంటే మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మామ. కొంచెం సపోర్ట్ చేయండి మామ, స్టాండ్ తీసుకోండి మామ. నాకు ఇప్పుడు చూడు, ఇప్పటిదాకా నేను దీని గేమ్ రా వెళ్ళిపోవడానికి రెడీ అయితే నాకు అర్థం కాదు. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? నేను ఆయన నాకు తెలిసి సంజన గారికి ఇవ్వరు, అండ్ నాకు ఇవ్వరు, ఇమాన్యుల్కి ఇస్తారు. ఎందుకంటే జనం మీద ఏదో ప్రేమ వలకపోతున్నట్టు ఏం యాక్ట్ చేస్తున్నావురా? నువ్వు ఎంత యాక్ట్ చేసినా నాగా విల్లింగ్ టు ఆస్క్ ఆర్ నాట్. ఎలా అడుగుతాను రా నేను? సిగ్గుండా ఏమన్నా? సిగ్గు కూడా లేదా?
మీకు తక్కువ స్కోర్ ఉన్న కారణంగా ఈ పోరు నుంచి మీరు తప్పుకోవాల్సి ఉంటుంది. మటన్ ఎక్కువ మెదడు తక్కువ. నీ గురించి అనుకుంటున్నావయ్యా. మీకు లభించిన 50,000 పాయింట్లలో సగం. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. 25,000 పాయింట్లు మీ స్కోర్లో సగం ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు? బయటికే ఫేర్ అండ్ లవ్లీ, లోనంతా అన్ఫేర్ అండ్ ఓన్లీ. బిగ్ బాస్ నేను అనుజాకి ఇవ్వాలనుకుంటున్నాను. బిగ్ బాస్ నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడు ఉండేరా. అడుటి క్రాకు ఎవడు ఏం చెబితే అదే నిజమని నమ్ముతాడా? నువ్వు చెప్పింది కరెక్టే బాబా. ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్క రకం బాబా. బేసిక్ గా నా జాతకమే అంతే, మనకు నచ్చింది ఉండదు. యో నీ లైఫ్ లో ఏదైనా చెప్పుకోవడానికి ఎవరైనా ఉన్నామంటే అది మేమే. నీ లోపలే పెట్టుకొని బీపీ బిల్లలు వేసుకుంటావే ఏమే. లో స్కోర్ చేయడానికి పోటీదారులకు ఇస్తున్న యుద్ధం కీ టు సక్సెస్. ట్రేలో ఉన్న కీస్ లో ఒకసారి ఒక కీ మాత్రమే తీసుకొని పూల్లోకి వెళ్ళాలి. కీస్ థ్యాంక్ యూ సార్. ఇష్యూ అర్థమైందా? అర్థమైంది సార్. పైకి వస్తే ఒప్పుకోను నేను. ఆ పైకి వచ్చి పైకి దొంగేడు ఏడుస్తూ డ్రామాలు ఆడిన